అందరికీ వందనాలు. యేసయ్య శిలువమీద ప్రాణం విడిచిన తర్వాత అరిమతయి యోసేపు ఆయనను తీసుకువెళ్లి ఒక కొత్త సమాధిలో పెట్టాడు. అంతకు ముందు ఎవర్నీ పెట్టని ఆ కొత్త సమాధిలోనే దేవుడు ఆయనను ఎందుకు ఉంచాడు? పాత సమాధిలో పెడితే ఏమయ్యేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. లూకా సువార్త 23వ అధ్యాయము 53వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది. అందులో ఎన్నడునూ ఎవడునూ ఉంచబడలేదు. ఎందుకు? ఒకవేళ పాత సమాధిలో పెట్టి ఉంటే పాత నిబంధన 2వ రాజులు 13వ అధ్యాయము 21వ వచనంలో ఎలీషా ప్రవక్త ఎముకలు తగిలి ఒక శవం ఎలాగైతే బ్రతికిందో అలా పాత ఎముకల వల్లే యేసయ్య బ్రతికాడని కొందరు చరిత్రకారులు అబద్ధాలల్లేవారు. కాని ఆ సమాధిలో ఇంకే ఎముకలు లేవు. యేసయ్య తన సొంత దైవిక శక్తితోనే లేచాడని ఖచ్చితంగా నిరూపించడానికే ఆ కొత్త సమాధి వాడబడింది. సమాధిని జయించి లేచిన యేసయ్య శక్తిని బట్టి కామెంట్స్లో సజీవుడైన దేవునికి స్తోత్రం అని టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.